హాయ్ బ్రో. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్ ఛానల్లో ఏ పరిపాలన బాగుంది అని అంటే ఫామ్ హౌస్ పాలన బాగుందా లేదంటే ప్రజాపాలన బాగుందా అంటే ఫామ్ హౌస్ పాలన బాగుంది అని అన్నారు. 70% ఓటింగ్ పడింది దాని గురించి మీరేం చెప్తారు? 100% ఫామ్ హౌస్ పాలన బాగుంది, బాగుంటుంది గిట. ప్రజలకి ఏమైతే కావాలనో అది మాత్రమే చేసిండు కేసీఆర్ గారు. ఫామ్ హౌస్లో ఉండే ప్రజలకి ఏం కావాలి అని అది చేసిండు. ఫామ్ హౌస్ పాలన బాగుంది. మరి ఈయన ప్రజాపాలన అన్నాడు, ప్రజల్లో లేడు. ఎక్కడ పోయిండు మళ్ళీ ఈయన ఇచ్చిన గ్యారంటీలు ఏవి? ఏడ ఉన్నాడు? ఏమన్నా అంటే చక్కగా ఫ్లైట్ ఎక్కుతా ఢిల్లీకి పోతా, రాహుల్ గాంధీ ఏం చెప్తే అది చేస్తా. ఈడ ఎంత ముప్ప తిప్పలు పెడుతుంది తెలుసా ప్రజలని. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రజలకు ఏం కావాలి, పేద ప్రజలకు ఏం కావాలి, ఈ రాష్ట్రం ముందుకు ఎట్లా సాగాలి, ఎట్లా డెవలప్మెంటింగ్ కావాలి, ఎక్కడ నీళ్ళు కావాలి, ఎక్కడ నిధులు కావాలి, పేద ప్రజలు ఎట్లా బతకాలి, ఎట్లా పైకి రావాలని ఆలోచించిండు కేసీఆర్ గారు. అందు గురించి ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటాడు కదా కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో ఉంటాడు, ప్రజలు కేసీఆర్ గుండెల్లో ఉంటారు కదా. అటువంటి నాయకుడు కదా కేసీఆర్ గారు అంటే. ఈయనని తెచ్చుకున్నాం ఏదో లావుగా గట్టిగా మాట్లాడుతుండు, ఏదో చేస్తాడని మేము ఈయనని గెలిపిస్తే ఈయననేమో చెయ్యి పట్టుకొని గెలిచిండు కానీ చెయ్యి నెత్తిన పెట్టిపోయిండు, మా నెత్తి మీద పెట్టిపోయిండు. ఇప్పుడు ఏం వేస్తలేడు. ఈయన ఇచ్చిన హామీలు ఏమున్నాయి తెలుసా అన్న? 500 గ్యాస్ సిలిండర్ అన్నాడు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నాడు, రైతు బంధు 15,000 అన్నాడు, 4,000 పింఛను నేను రాగానే 4,000 పింఛను చేస్తా అన్నాడు, 4,000 రుణమాఫీ నేను రాగానే రుణమాఫీ చేస్తా అన్నాడు. మళ్ళీ ఎక్కడ పోయి ఇవన్నీ? మహిళలకి స్కూటీలు ఇస్తా అన్నాడు, ఎక్కడ పోయినాయి? మళ్ళా మొన్న అన్నాడు ఈరోజు జెండా మందిరం మీకు రేపు 12 గంటలకి టకీ అని పడితే అన్నాడు పైసలు రైతు బంధు. మళ్ళీ టకీ అని రైతు బంధు పడలే. మళ్ళీ టకీ అని ఆయన పెట్టిన పథకాలులా ఏది గ్యాస్ సిలిండర్ 500 కన్నా టకీ అని 500 గ్యాస్ సిలిండర్ వస్తుందా? లేకపోయే. ఈయన యూనిట్లు 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నాడు, టకీ అని ఏడ వస్తలేదు. టకీ అనలే, టికెట్ లేదు, ఏది లేదు. ఈయన ఇచ్చిన హామీల్లో ఒక్కటి గిట నెరవేర్చాలి ఇప్పటివరకు. రాగానే ఒకటి ఏం చేసిండంటే మంచిది ఆయన చేసింది, ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు. మీరు దేశం మీద వాడి ఊరేగుండ్రి, పనులు చేసుకోవద్దు, ఎవడేం పని చేయొద్దు, భార్య భర్తలు పని చేయొద్దు, ఎవరు పని చేయొద్దు. అక్క చెల్లెలు ఉన్న నాగిట అక్క చెల్లెలు ఉన్న కాదంటలేను, నీకు ఉపయోగం ఉంటే బస్సు ఫ్రీ పెట్టవలసింది. ఉప్పు పప్పులు ఫ్రీ ఇచ్చేది ఉండే, బియ్యం ఫ్రీ ఇచ్చేది ఉండే, దానివల్ల ఉపయోగం కదా, పేద ప్రజల కడుపు నిండుతుండే కదా. ఈరోజు బస్సు ఫ్రీ పెట్టి ఎవరికే అవసరం పడుతుంది? ఎవరికి పడుతుంది? పేద ప్రజలకు అవసరం పడుతుందా? పొద్దున పోతే పనికి పోతే సాయంత్రం వస్తాడు ఆయన. ఇంకా ఏడే ఉపయోగపడుతుంది పేద ప్రజలకి? ఉప్పు పప్పులు ఫ్రీ ఇచ్చేది ఉండే కదా, బియ్యం అన్న ఫ్రీ ఇచ్చేది ఉండే, ఉప్పు అన్న పప్పు అన్న ఏదో ఒకటి ఫ్రీ ఇచ్చే ఉండే కదా. బస్సు ఫ్రీ పెట్టిండు, ఎవరికి కావాలి? ఎవడు అడిగింది బస్సు ఫ్రీ? మేము అడిగింటిమే. మళ్ళీ నెక్స్ట్ గెలిస్తే మళ్ళీ మగవాళ్ళందరికీ తెలంగాణలో తిరుగుండి విమానాలు పెడతాం, హెలికాప్టర్లు పెడతాం తిరుగు అని మళ్ళీ చెప్తాడేమో. ఏం మళ్ళీ ఇంకా అట్లా ఉంది ఈయన చేసే పాలన. ఈయన చేసింది ఒకటి నెరవేర్చిందంటే ఏది లేదు. అన్నీ ఏం మాట్లాడుతున్నా ఆయనకే అర్థమైతే లేదు. ఆయన మానసిక బాధ ఎట్లా ఉందో ఆయన. ఇక్కడ ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంది, హైదరాబాద్లోనే ఉంది, చూపెట్టండి. మీ మీ ఎవరైతే కార్యకర్తలు ఎవరైనా ఉన్నారో ఆయన తీసుకుపోయి చూపెట్టున్నాడు. మెంటల్ హాస్పిటల్ ఉంది. ఇంకొకటి భయ్యా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిపాలన అనేది ఇప్పుడు చంద్రబాబు గారి సలహాల మేరకు సాగుతుంది అని అంటున్నారు. దాని గురించి శిష్యుడు కదా అందు గురించి వాళ్ళు మొన్న అదే నీవేరక ఇక్కడ పోయిండు, వాళ్ళు గిట్ట కలిసిపోయారు కదా. ఏదో నిధులు తెస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, డామ్ డూమ్ డప్పక్ అన్నాడు. ఎక్కడ పోయిండే ఏమో. మళ్ళీ శిష్యుడు ఇప్పుడు గురువుగారు ఏది చెప్తే అది వింటున్నట్లు ఉంది నాకు తెలిసి. ఇప్పుడు గురువుగారు చెప్పినట్లు నడుస్తుండే ఈయన. సో వీళ్ళిద్దరు కలిసి పని చేస్తున్నట్లు ఉంది. కలిసి పని చేసినా మీరు రాష్ట్రానికి మంచి చేస్తే బాగుంటుంది కదా. ఎట్లా చేసినా గురువుగారి మాట వింటుండు ఈయన. ఎవరన్నా మళ్ళీ ఏమంటాడు, గురువుగారు అంటే చెప్పుతోని కొడతానని అంటాడు. మరి గురువుగారు కాదా ఆయన పార్టీలనే ఉంటావు కదా. తెలంగాణ తెచ్చి నువ్వు ఇప్పుడు తెలంగాణ దేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోనివే. ఇప్పుడు తెలంగాణ దేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేటోడా? సిగ్గు లేకుండా మళ్ళీ ఏది పడితే అది మాట్లాడతావు. గురుగారు కాదంట అని అంటాడు, చెప్పుతోటి కొడతా అంటాడు. గిదా ఇప్పుడు మాట్లాడేది? ఇక ప్రజలకు ఏం కావాలో అది చేయను ఆయన అంటే అది చేయకుండా ఏదేదో మాట్లాడతాడు. కేసీఆర్ నువ్వు కట్టెపట్టుకొని చక్కగా నడువు, గిదా మాట్లాడేది. నువ్వు ప్రజలకు మంచి చేయను ఆయన అంటే నువ్వు కేసీఆర్ కట్టెపట్టుకొని మంచిగా నడువు, ఆయనకు సోషల్ మీడియాలో ఎక్కువ లైకులు వచ్చినాయి టిక్ టాక్లా అని అంటాడు. మళ్ళీ నీకు ఎందుకు రాలే? నువ్వు చేస్తే, నువ్వు మంచి పని చేస్తే నీకు వస్తుండే కదా. పేద ప్రజల గుండెల్లో ఉన్నాడు కదా కేసీఆర్. ఇప్పటికీ చెప్తున్నా, ఆ యాదాద్రి నరసింహ సాక్షిగా ఉగ్ర రూపంలో రేపు ఎలక్షన్లు మీటింగ్ పెట్టబోతుండు. ఉగ్ర రూపంలో వస్తాడు కేసీఆర్ గారు.
రాసి పెట్టుకోండి. మీకు సమాధానం ఈ రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే సమాధానం కేసీఆర్ గారు వస్తుండ్రు, బయలుదేరి యాదాద్రి నరసింహస్వామి ఉగ్ర రూపంలో వస్తుండు. రాసి పెట్టుకొని భర్తం పట్టేది ఉందని కేసీఆర్ గారు రెడీగా వస్తుండ్రు. సో ఆ భర్తం పడతాడు. నువ్వేమేం చేసినావు, ఏం చేయండి అన్నీ చెప్తాడు. ఇప్పటివరకు ఏమి చేయలే అన్న. రైతు బంద్ చేస్తే రైతు భూమి దున్నితే నలుగురికి పని ఉంటుండే, ఆయన వ్యవసాయం చేస్తుండే. అటువంటిది రైతు బంధు బంద్ చేసిండు. మళ్ళీ ఏది రైతు బంధు? 4,000 పింఛన్ రాగానే ఇస్తాడు. 2,000 గిట కేసీఆర్ పెట్టిన 2,000 గిట ఇప్పటిదాకా ఇయ్యలే. 500 గ్యాస్ సిలిండర్ ఇయ్యలే, ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యలే. ఏవి మళ్ళీ ఇవన్నీ స్కూటీలు వచ్చేస్తాయి అన్నాడు. ఏవి స్కూటీలు ఏవి? తులం బంగారం ఇస్తాడు. పెళ్ళిళ్ళనే అప్పచెప్తా తులం బంగారం అన్నాడు. ఏది తులం బంగారం అప్పచెప్తాను? మొన్న పోయిన ఎండాకాలంలో ఎంతోమందికి పెళ్ళిళ్ళు అయినాయి, మళ్ళీ తులం బంగారం ఇయ్యలే. నా ఫ్రెండ్ అడుగుతుండు మొన్న పెళ్ళి అయినోడు, అరే ఏమాయరా తులం బంగారం వేస్తలేడు, ఎట్లరా ఇది? ఈయన చెప్పిన మాటలు ఎట్లున్నాయరా? వేస్తా అని చెప్పి వేయలేదు ఇంతవరకు, తులం బంగారం ఎక్కడ వాయరా అని అడుగుతుండు. ఆయన ఆ రోజు కేసీఆర్ గారు పేద ప్రజలకు ఏం కావాలి అది చూసుకున్నాడు. ఫామ్ హౌస్ పాలన అంటే ఫామ్ హౌస్లో ఉండే పేద ప్రజలకు ఏం కావాలో అదన్నీ నిర్ణయించి ప్రజలకు చేరేటట్లు చేసిండు కదా కేసీఆర్ గారు. ఆ రోజు ఆయన పథకాలు పెట్టిన ఎన్నెన్ని మంచి మంచి పథకాలు పెట్టిండు. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, పింఛన్ కావచ్చు, డెవలప్మెంట్సింగ్ కావచ్చు, నీళ్ళు లేవడం కావచ్చు. ఈ రాష్ట్రం ఇంత పెద్దగా చేసిండంటే కేసీఆర్ గారే. కేటీఆర్ గారు ఎంతో తెచ్చిండు కన్నా. ఐటీ మినిస్టరు ఎన్ని కంపెనీలు తెచ్చిండన్న. ఈరోజు డల్లాస్ అంటుండ్రంటే ఈ తెలంగాణ గడ్డని, ఈ హైదరాబాద్ని డల్లాస్ పోల్చిండ్రంటే ఎంత గొప్ప విషయం. మళ్ళీ మరి నువ్వేం తెచ్చినావు నాయన? నువ్వేం చేసినావు? నువ్వు వచ్చినావు, నువ్వేం చేసినావు? ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? పేద ప్రజల మీద పొట్టగొడతాడు. నాకు అర్థం కాదు. ఎంతో కష్టపడి వాళ్ళు ఊర్లు వదిలేసి ఇక్కడికి వచ్చి లోన్లు తీసుకొని అన్ని భూములు అమ్ముకొని వాళ్ళు పేద ప్రజలు హైదరాబాద్లో ఇండ్లు కట్టుకుంటే వాళ్ళ ఇండ్లు కొలుచగొడతాడా? అండర్ గ్రౌండ్ నుంచి గిట చెయ్యొచ్చు మూసి ముద్దుగా. ఎందుకు చేస్తలేవు నువ్వు? అటువంటిది ఎవడు అడ్డు వచ్చినా సరే నేను పేద ప్రజల ఇండ్లు కూలగొడతా, మూసి ముద్దుగా చేస్తా అంటుండు. అండర్ గ్రౌండ్ నుంచి గిట ముద్దుగా చేయొచ్చు. ఏ పేద ప్రజల ఇండ్లు కూలగొట్టుకోకుండా గిట నువ్వు ముద్దుగా చేయొచ్చు మూసి. ఎందుకు చేస్తలేవు అటువంటిది? పేద ప్రజల ఇండ్లన్నీ కూలగొట్టిన తర్వాత అప్పుడు మూసి ముద్దుగా చేస్తాడంట. వాళ్ళ ఉసులు తరగదా ఈయనకి? ఎంతమంది నానా మాటలు అంటున్నారు ఆయన. ఎన్నంటే అన్ని మాటలు అంటుండ్రు, ఇష్టారసంగా తిడుతుండ్రు. ఆయనకు తెలుస్తుందో లేదో ఈ విషయము. బస్సు ఫ్రీ పెట్టి ఆటో వాళ్ళు ఎవరైతే ఆటోలు నడుపుకుంటారో వాళ్ళ పొట్ట మీద కొట్టినట్లు కాదా? ఇట్లా నా పెట్టేది పథకాలు. మళ్ళీ వాళ్ళు ఏమైనా ఆటో వాళ్ళు సంపాదించిండ్రా, మళ్ళీ ఏమైనా వెనక్కికేసిండ్రా అంటే ఏం లేదు. రూమ్ రెంట్ కట్టుకోవడము, భార్య పిల్లలను చూసుకోవడము, వాళ్ళ స్కూల్ ఫీజులు వాళ్ళు సంపాదించింది రూపాయి లేదు. మళ్ళీ ఆటో వాళ్ళు వాళ్ళ పొట్ట మీద కొట్టినట్లు ఈరోజు బస్సు ఫ్రీ పెట్టి. సరే బస్సు ఫ్రీ పెట్టిన ఉపయోగం ఉందంటే పెట్టవలసింది. ఏడ ఉపయోగపడుతుంది? ఎవరికి ఉపయోగపడుతుందన్న? పేద ప్రజలు ఈరోజు పొద్దున బయలుదేరి పోతే పొలానికి మళ్ళీ సాయంత్రం వస్తారు వాళ్ళు ఇంటికి. అటువంటి వాళ్ళకి పేద ప్రజలకి బస్సు ఫ్రీ ఉపయోగపడుతుందంట. ఉపయోగపడుతుందా మళ్ళీ బస్సు ఫ్రీ? ఇదే పెట్టేది. నాకు అర్థం కాదు. ఇచ్చే చెప్పురా నాయన అంటే అవి గురించి మాట్లాడాడు. ఏమన్నా ఇప్పుడు ఊర్లోకి ఎవరైనా పోయినా అనుకో, ఎమ్మెల్యే కానీ ఎవరైనా పోయినా అనుకో ఊర్లోకి ఇడుస్తలేరు. ఆయన నువ్వు ఇచ్చిన గ్యారెంటీలు ఏవయ్యా అని అడిగితే ఉంటలేడు. కారెక్కి రయ్యమని వెళ్ళిపోతుండు. మొన్న ఒక ఎమ్మెల్యే మీటింగ్ పెట్టిండు. ఇది వస్తలేదు పలాంది వస్తలేదు అని అడిగితే ఆయన చక్కగా కారెక్కి పోయిండు. ఇప్పుడు బయటకు వచ్చిననుకో వీపు విమానం మొత్తం మోగుతుంది. ఎమ్మెల్యే కానీ ఎంపీలకు కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, బయట జనాలు రగిలి ఉన్నారు, మంట రగిలి ఉన్నారు. బయట ఎవరైనా దొరికిరనుకో ఎట్లా కొడతారంటే షీపు చింతపండు చేస్తారు, ఈపు చింతపండు చేస్తారు. అట్లా ఉన్నారు, అంత కోపంలో ఉన్నారు. నిజంగా ఇటువంటి రాజకీయం నా జీవితంలో చూడలేన్న. పేద ప్రజల ఉసురు పోసుకున్నారు చూసినావా? చాలా దుర్మార్గం. ఈయన చేసే పాలన అయితే ఏది నచ్చలే. 6 గ్యారెంటీలు అన్నారు కానీ ఒక్కటి గిట అమలు చేయలే. రాగానే ఒక బస్సు ఫ్రీ పెట్టిండు, దేశం మీద వాడి ఊరేగుండ్రి అందరని. నాగిట అక్క చెల్లెలు ఉన్నారు కాదంటే దానివల్ల ఉపయోగం ఉంటే పెట్టవలసింది. ఉప్పు పప్పులు బియ్యం అన్న ఫ్రీ ఇవ్వాల్సింది. బియ్యం ఫ్రీ ఇచ్చిన నిన్ను పేద ప్రజలు ఈరోజు నెత్తిన పెట్టుకొని ఆదరించేవాళ్ళు. ఈరోజు రుణమాఫీ అన్నాడు, సగం చేసిండు, ఎవరికి చేసిండో తెలియదు. రైతు బంధు చేస్తా నీకు 12 గంటల కన్నా లేదు. గ్యాస్ సిలిండర్ 500 కన్నా లేదు. మళ్ళీ ఎక్కడ తులం బంగారం అన్నావు, ఏది లేదు. మహిళలకు స్కూటీలు అన్నావు, ఏది లేదు. 15,000 ఇస్తాను ఎకరాకి, మళ్ళీ ఏమంటున్నా 6,000 వేస్తాను. మరి 6,000 అన్నా వేయాలి కదా, అది గిట్టే వేయలేదు.